ఈ అద్దెపల్లి రామ్మోహన్ రావు గారికి నేను బాగా ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఒక రోజు పొద్దునే ఇంచుమించు కరెక్ట్గా 9 అయిందో 10 అయిందో, అంతకంటే కూడా అవ్వాలి ఉదయం. ఆయన అడావిడావిడిగా మా ఇంటికి వచ్చారు. వచ్చి కంచి నీకు ఒక విషయం చెప్పాలి, చాలా ఘోరమైన విషయం జరిగిందయ్యా అన్నారు. ఏంటంటే ఇలా మన పాపం గరికపాటి ఆయన ఉన్నారు కదా, వాళ్ళ ఆవిడ కులం నేను మెన్షన్ చేయటం లేదు కానీ పలానా కులం ఆయనతో వెళ్ళిపోయిందయ్యా అని చెప్పాడు. సో అదేంటి అంటే ఏముంది అంటే ఆయన చెప్పింది నాకు తెలిసినంత వరకు ఒకే ఒక కారణం చెప్పారంటే వీళ్ళంటే ఇవాళ అనేక రకాల చిలవలు వాళ్ళగా ఏవేవో చెప్పేస్తున్నారు ఆయనకి ఏవో ఉన్నట్టుగా. కానీ ఆయన నాకు చెప్పినంత వరకు ఏంటంటే ఈవిడ కూడా ఏదో ఒక కళాకారిని బాగా పాటలు పాడుతుందో ఏదో, దాన్ని ఈయన అంత బాగా ప్రోత్సహించలేదు అని చెప్పి అదే మనసులో ఆమెకి కొంతవరకు ఒక గ్లెడ్జ్ లాగా ఉండేది అని చెప్పి. ఎక్కడైతే అంటే మనం స్త్రీల జీవితాల్లో కనుక కొన్ని పరిశీలించినట్టయితే సాధారణంగా కొంతవరకు వాళ్ళు ఓదార్పును ఎక్కువ కోరుకుంటారు, లేదా ఒక బాసటను ఎక్కువ కోరుకుంటారు. ఆయన ఏం ప్రబోధం చేశాడో మనకి తెలియదు, ఏం ప్రలోభ పెట్టాడో తెలియదు, కానీ ఒక పైన రాత్రి ఆ కచేరయ్యాక ఆయనతో వెళ్ళిపోయింది ఆవిడ, ఎవరికి చెప్పకుండా. ఓకే. సో అప్పుడు ఈయన వచ్చి ఇలాగ అయ్యే ఇంత అయింది పాపం, తెల్లారు లేస్తే ఈ విద్యార్థుల దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళ పరువేం కావాలి, ఇంత పని చేసిందయ్యా ఇది అది అని చెప్పి అని మీకు చెప్పారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇందులో ఒక్క పొల్లు కూడా అబద్ధం కాదు. సో ఈ చెవులు అబద్ధం ఆడవు కూడా. సో అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ఒకవేళ ఇప్పుడు లేరు, ఆయన 4-5 ఏళ్ళు అయిపోయింది ఆయన పోయి. ఇప్పటికీ ఎవరైనా ఆయన భార్యగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇది నిజమనే చెప్తారు. సో అబద్ధం అని చెప్పడానికి అయితే లేదు. ఎందుకంటే ఇవాళ ఒకవేళ ఇది చూసి గరికపాటి అయినా కూడా అవును నిజమే అనుకోవచ్చు, ఎందుకంటే అక్కడ నేను ఏమి అబద్ధం చెప్పింది లేదు. ఆయన నాకు ఇంటికి వచ్చి ఏం చెప్పాడో అదే చెప్తున్నాను నేను. సో అందుకని ఇందులో నేను వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు.